హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి గైడెన్స్ బై నందికోల ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా కీలకమైన కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకున్నాం. ఈ వీడియోలో వాటికి భిన్నంగా మరికొన్ని కొత్త టాపిక్స్కు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని పూర్తి వివరణతో చర్చించబోతున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, టెట్, డిఎస్సి వంటి పోటీ పరీక్షల్లో రీకాల్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక కాన్సెప్ట్ను పదే పదే రివైజ్ చేస్తేనే పరీక్షల్లో సరైన సమయంలో వెంటనే గుర్తుకొస్తుంది. వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బిట్స్ని ప్రారంభిద్దాం. క్రింది వాటిలో సరి అయినవి: 1. పిల్లల గ్రాహక పరీక్ష 12 కార్డులు, ఇతివృత్త గ్రాహక పరీక్ష 25 కార్డ్స్, సిరా మార్కుల పరీక్ష 10 కార్డులు, మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ 555 కార్డ్స్. అసలు ఏంటి ఇవి? అది తెలుసుకోవాలి మనం ముందుగా. ఇవి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు. మనం మూర్తిమత్వాన్ని అంచనా వేయొచ్చా అంటే అంచనా వేయొచ్చు, అదేవిధంగా వాటిని ఊహించవచ్చు. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కూడా మనము ప్రాగుప్తీకరించవచ్చు. ఈ మూర్తిమత్వంలో 2 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. అవి 1 ప్రక్షేపక పరీక్షలు, 2 అప్రక్షేపక పరీక్షలు. నేను ఆల్రెడీ ఈ ప్రక్షేపక పరీక్షల గురించి, అప్రక్షేపక పరీక్షల గురించి షార్ట్ను తయారు చేశాను. ఒకసారి అందులో చూడండి. అయితే ముఖ్యంగా ఈ ప్రక్షేపక పరీక్షలో ఎన్ని రకాలు ఉన్నాయా అంటే 6 రకాలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది అని అడుగుతాడు. కాబట్టి మీరు ప్రక్షేపక పరీక్షలు ఏంటో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ క్రింది వాటిలో అప్రక్షేపక పరీక్ష అని ఇచ్చేసి 3 ఆప్షన్స్ ఇచ్చి 4వది ప్రక్షేపక పరీక్ష ఇస్తాడు. అప్పుడు అలా కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ 4 ఆప్షన్లలో 3 ప్రక్షేపక పరీక్షలు ఉన్నాయి, 1 అప్రక్షేపక పరీక్ష ఉంది. ఆ 3 ఏంటి అంటే పిల్లల గ్రాహక పరీక్ష, దీన్నే క్యాట్ అంటారు, చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్. 2వది ఇతివృత్త గ్రాహక టెస్ట్, దీన్నే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు. 3వది ఇంక్ బ్లాట్ టెస్ట్. ఇక 4వది అయినటువంటిది అది అప్రక్షేపక పరీక్ష. అయితే ఇందులో ఇది ఎవరెవరు దేన్ని కనుగొన్నారనేది కూడా నేను షార్ట్ రూపంలో తయారు చేశాను. ఫ్రెండ్స్, నేను షార్ట్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే అవి ఒక మనకు ఫ్లాష్ కార్డ్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళారు, మీరు బుక్ మొత్తాన్ని ఓపెన్ చేసి చదవలేరు కదా అక్కడ. అలాంటి టైంలో మన ఛానల్ని ఓపెన్ చేసి ఆ షార్ట్స్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ మనకి ఎగ్జామ్స్కి ముందు టైంలో రివిజన్ లాగా ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు గురించి కూడా చెప్పట్లేదు, రేపు డిఎస్సికి అయినా కానీ ఇవి ఉపయోగపడతాయి. సో ఇక్కడ బిట్టుకు వచ్చేద్దాం. అయితే పిల్లల గ్రాహక పరీక్షలో ఎన్ని కార్డులు ఉంటాయంటే 12 కార్డులు అంటున్నాడు. కానీ ఈ చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్లో ఉండేటువంటి కార్డుల సంఖ్య కేవలం 10 మాత్రమే. కాబట్టి అది రాంగ్. అయితే ఎవరిపైన వీటిని ప్రయోగిస్తారంటే 3 నుంచి 10 సంవత్సరాలు గల పిల్లలపై వీటిని ఉపయోగిస్తారు. ఈ మొత్తం పరీక్షలో కార్డుల పైన ఏం బొమ్మలు ఉంటాయంటే జంతువుల బొమ్మలు ఉంటాయి. 2వది ఏమడిగాడు, ఇతివృత్త గ్రాహక పరీక్ష, దీంట్లో కార్డుల సంఖ్య 20+5 అని అడుగుతున్నాడు. కానీ ఇతివృత్త గ్రాహక పరీక్ష అంటే ఏంటంటే ఏదైనా ఒక కథని పూర్తిగా మీరు నాకు చెప్పారనుకుందాం, ఆ కథలోని సారాంశాన్ని సూక్ష్మంగా చెప్పడాన్నే ఈ థీమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ లేదా ఇతివృత్త గ్రాహక పరీక్ష అంటారు. అయితే ఇందులో కార్డుల సంఖ్య ఎంతయ్యా అంటే 31 కార్డులు ఉంటాయండి. ఆ 31 కార్డులలో 10 కార్డ్స్ మేల్కి ఇస్తారు, 10 కార్డ్స్ ఫీమేల్కి ఇస్తారు. ఒక ఖాళీ కార్డు ఉంటుంది, అది ఇరువురు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో టోటల్ కార్డుల సంఖ్య ఎంత? 31. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. ఇక 3వది చూసుకుందాం, సిరా మార్కుల పరీక్ష. ఈ సిరా మార్కుల పరీక్ష గల మరొక పేరే ఇంక్ బ్లాట్ టెస్ట్. దీన్ని ప్రతిపాదించింది హెర్మన్ రోషక్. అయితే దీంట్లో ఎన్ని కార్డులు ఉంటాయంటే 10 రకాల కార్డులు ఉండడం జరుగుతుంది. ఈ కార్డులను ఎవరికి ఉద్దేశించింది ఈ పరీక్ష అంటే వయోజనులకు ఉద్దేశించబడినటువంటి పరీక్ష అనమాట. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్. మరి మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేది అప్రక్షేపక పరీక్ష అని నేను చెప్పడం జరిగింది కదా. అందులో ఉండేటువంటి కార్డుల సంఖ్య ఎంతయ్యా అంటే 550 ఉండడం జరుగుతుంది. సో 4th ఆప్షన్ కూడా రాంగ్.
ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎంపీఐ అనేది ఎన్ని కార్డులు ఉంటాయనేది చాలా చాలా ఇంపార్టెంటు. దీంట్లో 550 మాత్రమే ఉంటాయి. దీన్ని హత్వే మెకిన్లీ అనేటువంటి వారు రూపొందించారు. ఇది 16 సంవత్సరాల పైన ఉన్నటువంటి విద్యార్థుల పైన దీనిని ఉపయోగించడం జరుగుతుంది. వీటినే మూర్తిమత్వ శోధనా సూచికలని కూడా అనడం జరుగుతుంది. ఎన్ని? ఈ ఎంఎంపీఐని. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్. ఒక బాలిక బొమ్మను పగలగొట్టింది. తల్లి తిడుతుందనే భయంతో తమ్ముడు బొమ్మను పగలగొట్టాడని చెప్పింది. ఇక్కడ రక్షక తంత్రం. ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఇక్కడ రక్షక తంత్రాలు అనేటువంటి చాప్టర్ నుంచి బిట్టు రాకుండా టెట్లో ఏ సెషన్ ఉండదండి. అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఈ రక్షక తంత్రాలు అనేవి టోటల్‌గా ఒక 12 ఉన్నాయి. ఈ రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఇక్కడ ఒక బాలిక అంట బొమ్మను పగలగొట్టింది. అయితే ఆ పగలగొట్టింది తల్లి గాని చూసినట్లయితే తిడుతుందనేటువంటి భయంతో పక్కన ఉన్నటువంటి తన తమ్ముడు పగలగొట్టాడని చెప్పిందనమాట. అంటే ఇక్కడ బాలిక తాను చేసినటువంటి తప్పును ఇతరుల పైన నెట్టివేయడం అనమాట. దీన్నేమంటారంటే ప్రక్షేపణం అంటారు. అనగా ప్రొజెక్షన్. అంటే తాను చేసిన తప్పును ఇతరుల పైన మోపడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం లేదా ప్రొజెక్షన్ అంటారు. ప్రొజెక్ట్ అనంగానే మీరు గుర్తుపడి ఇంగ్లీష్ వర్డ్ కొంచెం సింపుల్‌గా ఉంటది. ఇతరుల మీద ప్రొజెక్ట్ చేయడం. ఇతరుల మీద నెపాన్ని నెట్టివేయడం అనమాట. మరి ప్రతిగమనం అంటే ఏంటి సార్? గమనం అంటే ముందుకు వెళ్ళడాన్ని ఏమంటారు సాధారణంగా మనము? గమనం అంటారు. ప్రతిగమనం అంటే ఏందంటే ముందుకు వెళ్ళాల్సింది వెనక్కి రావడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద వ్యక్తిని. నేను చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించడం అనమాట. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పెద్దవాడైనప్పటికీ చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించడాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్‌తో తిట్లు తిన్నటువంటి గుమస్తా ఇంటికొచ్చి బోరున ఏడవడం. అంటే అతను ఏడవాల్సిన అవసరం లేదు. అతని మెచ్యూరిటీ ఉంది. అతను పెద్దవాడు అయినప్పటికీ చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ప్రతిగమనం అంటారు దీన్ని. సో, ఇక మూడోది చూసుకున్నట్లయితే ఏముంది? తదాత్మీకరణం మరియు ఉదాత్తీకరణం. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తదాత్మీకరణం అంటే ఏంటి? తదాత్మీకరణం అంటే ఇతరుల సంతోషాన్ని తన సంతోషంగా భావించడం సింపుల్‌గా. అంటే వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు లేదా తనతో దగ్గర సంబంధం లేదా అనుబంధం ఉన్నవారు సాధించినప్పుడు ఆ విజయము తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనమాట. ఉదాహరణకి చాలామంది ఉపాధ్యాయుడు అవ్వాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అవ్వలేము. అలాంటిది తన కూతురో లేదంటే తన కొడుకో తన బంధువుల్లో ఎవరైనా ఆప్తులు టీచర్ జాబ్ పొందినప్పుడు ఆ టీచర్ తానే అయినట్లు అనుభూతి పొందడాన్ని ఏమంటారంటే తదాత్మీకరణం అంటారు. దీనినే ఐడెంటిఫికేషన్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ ఉదాత్తీకరణానికి గల మరొక పేరేంటంటే సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏందంటే ఏదైనా ఒక రంగంలో వైఫల్యం పొందినటువంటి వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక అమ్మాయినో సంథింగ్ ఏమనుకోవద్దు ఇలా అంటున్నానని ఎక్కువగా ప్రేమించడం జరిగింది. అతని లవ్ ఫెయిల్యూర్ అయింది. లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆమె మీద అటాక్ చేయడము, లేదంటే ఆమెని హింసించడము, బాధ పెట్టడము కాకుండా తన ప్రేమని కవిత రూపంలో తెలియజేస్తూ ఒక కవిగా మారడాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణం అంటారు. అంటే ఒక రంగంలో లేదా ఒక అంశంలో అతనికి నిరాశ కలిగినప్పటికీ వాటిని సామాజికంగా అంటే సమాజం అంగీకరించినటువంటి రీతిలో వ్యక్తం చేయడాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ముంతాజ్‌పై గల ప్రేమను షాజహాను తాజ్‌మహల్ కట్టడం ద్వారా చూపించడం కూడా ఉదాత్తీకరణకు మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇన్ ఫ్యూచర్ డేస్ ఈ రక్షక తంత్రాలు అనేటువంటి చాప్టర్ మీద మీకు చాలా సింపుల్ షార్ట్‌కట్స్ తోటి సింపుల్ అర్థమయ్యేటువంటి మన భాషలో ఒక వీడియో చేస్తాను డీఎస్సీ టైంకైనా కనీసం. కాబట్టి మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కొంతమంది ఉండొచ్చు. మేము చదువుకున్నాం ఇంత ఎక్స్‌ప్లనేషన్ కాదు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా గానీ నేను చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని గమనించగలరు. నెక్స్ట్ బిట్. ఒత్తిడిలో ఉన్న విద్యార్థికి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వ ప్రక్రియలో ఇవ్వకూడనటువంటి సూచన. అనగా ఒక విద్యార్థి ఒత్తిడిలో ఉన్నాడు. అటువంటి సమయంలో ఉపాధ్యాయుడు ఇవ్వాల్సినటువంటి మార్గదర్శకత్వ ప్రక్రియలో ఉండనటువంటి అంశం ఏది? ఆప్షన్ చూసుకున్నట్లయితే సమయపాలన పాటించడం, మానసిక శక్తులను వినియోగించడం, ఆహార నియమాలను పాటించడం, అవాస్తవిక దృక్పథం కలిగి ఉండడం. ఇక మొదటి ఆప్షన్ చూసుకున్నట్టయితే సమయపాలన పాటించమని చెప్పడం వలన విద్యార్థి యొక్క చదువులో క్రమశిక్షణ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి మార్గదర్శకత్వమైనటువంటి ప్రక్రియ. ఇక రెండవది మానసిక శక్తులను వినియోగించడం. ఒక విద్యార్థికి తనలో ఉన్నటువంటి బలబలాలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించడం వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఇలా ఒత్తిడిలో ఉన్న విద్యార్థికి ఇలా మనము గానీ గైడెన్స్ గానీ ఇచ్చినట్లయితే అది అతని యొక్క జీవితానికి చాలా విలువైనటువంటి అంశం అవుతుంది. కాబట్టి ఇది కూడా సరైనటువంటి మార్గదర్శకత్వమైనటువంటి ప్రక్రియే. ఇక మూడవది ఆహార నియమాలు పాటించడం. సరైనటువంటి సమతులమైనటువంటి ఆహారాన్ని, అదేవిధంగా మంచి ఆరోగ్యము, మానసిక ప్రశాంతతకు సహాయపడతాయని ఇలా ఒత్తిడిలో ఉన్న విద్యార్థికి చెప్పడం వల్ల అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి మార్గదర్శకత్వ ప్రక్రియే. మరి నాలుగవదైనటువంటి అవాస్తవిక దృక్పథం కలిగి ఉండడం. అంటే ఒత్తిడిలో ఉన్నటువంటి విద్యార్థికి అవాస్తవమైనటువంటి లక్ష్యాలు, అసాధ్యమైనటువంటి అంచనాలు లేక వాస్తవానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలను సూచించకూడదు. ఇవి విద్యార్థిలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ మరింత పెంచుతాయి. కాబట్టి ఇది ఒత్తిడిలో ఉన్న విద్యార్థికి ఉపాధ్యాయుడు ఇవ్వకూడనటువంటి ఒక సూచన. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అవాస్తవిక దృక్పథం కలిగి ఉండడం అనేది సరైనటువంటి సూచన కాదు. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరైన వాక్యమును గుర్తించండి. ఫ్రెండ్స్ గమనించండి, ఎప్పుడైనా ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు అది ఏ స్టేట్మెంట్ అనేది మీరు గమనించాలి. మనం హడావుడిలో అది సరైనదని అడిగాడా, సరికానిదని అడిగాడా కూడా చదవము. ఒక్కోసారి ఆప్షన్సే వెళ్ళిపోతుంది మన చూపంతా. కాబట్టి అది పాజిటివా, నెగెటివా స్టేట్మెంట్ మొదలు చూడండి. క్రింది వాటిలో సరైన వాక్యమును గుర్తించండి అంటే ఇందులో పాజిటివ్ ఏదని అడుగుతున్నాడు. 1 పెరుగుదల వికాసంలో అంతర్భాగం. 2 పెరుగుదల నిరంతరమైనది, వికాసం అనేది ఒక నిర్దిష్ట వయసులో ఆగిపోతుంది. 3 వివిధ రకాల వికాసాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. 4 వికాసాన్ని ఊహించలేము అంటున్నాడు. అయితే ఇది దేనికి సంబంధించిందంటే వికాస సూత్రాలకు సంబంధించింది. అదేవిధంగా పెరుగుదల, వికాసం, పరిణితి ఈ భావాలకు సంబంధించినటువంటి క్వెషన్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ గురించినటువంటి వీడియో మన ఛానల్‌లో 6 మంత్స్ బ్యాకే నేను చేశాను. ఒక్కసారి ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఆ వీడియో చూడండి. చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు. క్వెషన్‌లోకి వచ్చేద్దాం. పెరుగుదల నిరంతరమైనది, వికాసం ఒక నిర్దిష్ట వయసులో ఆగిపోతుంది అంటున్నాడు. ఇది ఆపోజిట్ స్టేట్మెంటు. చూడండి, పెరుగుదల అనేది ఒక వయసు వరకు మాత్రమే జరుగుతుంది. అంటే జీవితాంతం కొనసాగదది. అది పరిపక్వత చెందగానే ఆగిపోవడం అని జరుగుతుంది. కానీ వికాసం అనేది నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భాషా వికాసం అనేది అంటే భాషను నేర్చుకోవడం అనేది, డెవలప్ అవ్వడం అనేది మనకి వయోజన దశలో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పెరుగుదల అనేది ఒక వయసు వచ్చిన తర్వాత అది మారదనమాట. ఆ హైట్ అలానే ఉండిపోతుంది. కాబట్టి పెరుగుదల నిరంతరమైనది అనేది రాంగ్. ఇక మూడో ఆప్షన్ ఏమన్నాడు? వివిధ రకాల వికాసాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ వివిధ రకాల వికాసాలు అంటే ఏంటంటే వికాసాలు అనేక రకాలు ఉన్నాయి. ఒకటి ఉద్వేగ వికాసం ఉంది, భాషా వికాసం ఉంది, నైతిక వికాసం ఉంది. ఈ వికాసాలు ఒకదానికొకటి దేనికవి ఉంటాయని అడుగుతున్నాడు అక్కడ ఆప్షన్‌లో. కాదు. ఈ వికాసాలనేవి ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేషన్ కలిగి ఉంటాయన్నమాట. అనగా ఈ వికాసం అనేది ఒక రకమైనటువంటి పరస్పర చర్య. ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలు అనేవి
పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అనగా మానసిక వికాసం సరిగా లేని పిల్లవాడు సాంఘిక, నైతిక వికాసాలలో కూడా వెనకబడతాడు. అంటే ఇవి ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేషన్‌షిప్‌ని కలిగి ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో దీన్నెలా అడుగుతారంటే, ఈ కింది వానిలో వికాస సూత్రం కానిది అని అడుగుతాడు. అప్పుడేమడుగుతారంటే ఒక క్వెషన్‌ని వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయనే దాన్ని వికాసం ఒక పరస్పర చర్య అంటాడు. మనకేం అర్థం గాదు. టెక్స్ట్ బుక్‌లో ఏముంటుందంటే ఇది వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయని అంటాడు. కానీ అది వికాసం పరస్పర సంబంధమైన చర్య అని గూడా ఉంటుంది. ఒకసారి అడిగాడు ఈ బిట్టు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక నాలుగోదేమంటున్నాడు? వికాసాన్ని ఊహించలేమంటున్నాడు. వికాసాన్ని ఊహించలేమంటే ఊహించవచ్చు. ఇదే వికాస సూత్రాల్లో లాస్ట్‌ది ఏంది? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే, ప్రాగుక్తీకరించడం అంటే ఏందంటే ప్రిడిక్ట్. ప్రిడిక్ట్ అంటే ఏంది? ఊహించడం. అంటే భవిష్యత్తు గురించి అంచనా వేయడాన్నే ప్రిడిక్టబుల్ లేదా ప్రాగుక్తీకరణ అంటారు. ఉదాహరణకి ఒక శిశువు ప్రస్తుత వికాస వేగాన్ని జూసి, భవిష్యత్తులో వీడు ఎంతవరకు అభివృద్ధి చెందుతాడో మనము కొంతవరకు ఊహించి చెప్పవచ్చు. దీనినే వికాసాన్ని ప్రాగుక్తీకరించొచ్చు అంటాడు. కాబట్టి మొదటి ఆప్షన్ కరెక్ట్. ఏమంటున్నాడంటే, పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం అంటున్నాడు. అవును. పెరుగుదల అనేది వికాసంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే పెరుగుదల అనేది సంకుచితమైనది. అంటే కొంతవరకు మాత్రమే జరుగుతుంది. కానీ వికాసం అనేది సమగ్రమైనది మరియు విస్తృతమైనది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఒక డాక్టర్ 4 ఇయర్స్ వరుసగా పరిశీలించాడంట. ఇక్కడ అతను ఎన్నుకున్నటువంటి పరిశోధన విధానం ఏంటి అని అడుగుతున్నాడు. 1 అణుదైర్ఘ్య విధానం, 2 ఖండచ్ఛేద విధానం, 3 వివరణాత్మక పరిశోధన, 4 క్వాజీ ప్రయోగాత్మక పరిశోధన. ఏంటి సార్ ఈ లెసన్? ఎక్కడుంది ఈ పరిశోధన పద్ధతులంటే, ఇది వికాసాన్ని అర్థం చేసుకోవడంలో అనగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను లేదా వికాసాన్ని అధ్యయనం చేయడం కోసం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఉపయోగించినటువంటి పద్ధతులే ఈ అణుదైర్ఘ్య పద్ధతి లేదా ఖండచ్ఛేదన పద్ధతులు అనేటువంటివి. సాధారణంగా ఈ వికాసాన్ని అధ్యయనం చేసేటువంటి పద్ధతులు 5 రకాలు. ఒకటి ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్. ఇక్కడ ఇచ్చాడు గదా! క్వాజీ ప్రయోగాత్మక పరిశోధన అని అదొకటి. నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతి. దీనినేమంటారంటే ఇక్కడ ఇచ్చాడు గదా! వివరణాత్మక పరిశోధన. దీన్నే కేస్ స్టడీ అంటారు. ఇక మూడవది సహసంబంధ పరిశోధన. దీన్నే కోరిలేషనల్ రీసెర్చ్ అంటారు. ఫ్రెండ్స్ బుక్ ఉంటే రాసుకోండి. కొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్‌లు గూడా ఉండవు. కాబట్టి ఈ టైంలో రాసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి అణుదైర్ఘ్య విధానం. దీన్నే లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటారు. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ లాంగ్ అంటే చాలా కాలం పాటు, దీర్ఘకాలం పాటు అన్నమాట. ఫోర్త్ వన్ అయిపోయింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఖండచ్ఛేద విధానం. అంటే ఖండాలుగా అంటే భాగాలుగా అధ్యయనం చేయడం. దీన్నే క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటారు. ఫ్రెండ్స్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి సగం బిట్టు. దీర్ఘకాలకం అంటే ఎక్కువ కాలం పాటు. ఇక్కడేముంది అణుదైర్ఘ్య విధానాన్ని లాంగిట్యూడినల్. ఫ్రెండ్స్ మీకు క్వెషన్ పేపర్‌లో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను. నేను తయారు చేసే క్వెషన్ ప్రతిదీ కూడా ఎందుకు బైలింగ్వల్‌లో తయారు చేస్తానంటే, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో మనకి. అదే తెలుగులో అణుదైర్ఘ్య విధానం అన్నాడు, పైన దీర్ఘకాలికం అన్నాడు. ఎక్కడన్నా పొంతన ఉందా? లేదు. అదే ఇంగ్లీష్‌లో చూడండి లాంగ్ అన్నాడు, అక్కడ దీర్ఘకాలికం అన్నాడు. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా ఆన్సర్‌ని. అదే అన్నమాట నా ఉద్దేశ్యం. ఇక్కడ అణుదైర్ఘ్య విధానం అంటే ఏంటంటే, ఒక పిల్లవాడి యొక్క వికాసాన్ని కొన్ని సంవత్సరాల పాటు అనగా ఒకే వ్యక్తిని వివిధ వయసుల్లో అనేక సార్లు అధ్యయనం చేయడాన్నే అణుదైర్ఘ్య విధానం అంటారు. దీన్నే లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటారు. ఇక్కడ ఏమైంది? ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉందనుకుందాం. ఆ వ్యక్తిని రెగ్యులర్‌గా 4 ఇయర్స్ ఒకే డాక్టర్ పరిశోధిస్తా ఉంటాడు గదా! దీన్నేమంటారంటే అణుదైర్ఘ్య విధానం అంటారు. ఈ అణుదైర్ఘ్య విధానాన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే క్లినిక్స్‌లో ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా ప్రయోగశాలలో మనకు తెలిసిందే గదా! ఒక జంతువు పైన ఎక్కువగా ప్రయోగాలు చేయడం జరుగుతుంది ఎక్కువ రోజులు. ఏదన్నా ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయితుందా లేదా అని తెలియాలంటే ఒకడి మీదనే ఎక్కువ ప్రయోగాలు చేయాలి గదా! అలాంటిదే ఈ అణుదైర్ఘ్య విధానం అనేది. మరి ఖండచ్ఛేద విధానం అంటే ఏంటి సార్ అంటే, ఒకే సమయంలో వేరు వేరు సమూహాలంటే వేరు వేరు గ్రూపుల్ని
పోల్చి చూసేటువంటి పరిశీలనాత్మక అధ్యయనమే ఈ ఖండచ్ఛేదన అధ్యయనం అనమాట. అంటే పిల్లల యొక్క భాషాభివృద్ధిని పరిశీలించడం కోసం 40 మంది పిల్లల సమూహం తీసుకుంటే, అందులో అన్ని ఏజ్ గ్రూపుల వారు ఉంటారనమాట. అంటే ఇది స్వల్ప కాలంలోనే ఈ పరిశోధనాన్ని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీకు సింపుల్‌గా ఈ అణుదైర్ఘ్య విధానం, ఖండచ్ఛేదన విధానానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. అణుదైర్ఘ్య విధానం అనేది దీర్ఘకాలికమైనటువంటి పరిశీలన, లాంగ్‌గా. ఈ ఖండచ్ఛేదన విధానం అనేది స్వల్పకాలికమైనటువంటి పరిశీలన, షార్ట్ టైం. కాబట్టి దీర్ఘకాలికంగా పరిశోధన చేస్తాడు కాబట్టి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఈ ఖండచ్ఛేదన విధానంలో చాలా స్వల్పకాలంలో అవుతుంది కాబట్టి ఇక్కడ సమయం అనేది ఆదా అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్టు, ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనా. ద మోడల్ రిలేటెడ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్. ఆప్షన్స్: సామర్థ్య నమూనా, సృజనాత్మకత నమూనా, సాంఘిక నమూనా, భాషా నమూనా. అసలు ఈ ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు వివరించారనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక 2 మినిట్స్‌లో ఇచ్చేస్తాను. ఈ ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వెయిన్ లియోన్ పెయిన్ అనేటువంటి శాస్త్రవేత్త తన పీహెచ్‌డీ పరిశోధనటువంటి వ్యాసంలో ఏం రాశాడంటే, ఒక ఉద్వేగ అధ్యయనం, ఉద్వేగ ప్రజ్ఞను పెంపొందించుకొనుటకు అనేటువంటి పేరుతోటి ఒక వ్యాసాన్ని రాశాడు. ఎవరు? వెయిన్ లియోన్ పెయిన్ అనేటువంటి శాస్త్రవేత్త. అయితే ఇక్కడ ఎక్కువగా మనం ఉద్వేగ ప్రజ్ఞ అనంగానే గుర్తొచ్చేటువంటి నేమ్ ఒకటుంది. అదేంటంటే డానియల్ గోల్‌మ్యాన్. ఎందుకంటే ఈయన ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఈ డానియల్ గోల్‌మ్యాన్ అనేటువంటి ఆయన. అయితే ఈ ఉద్వేగ ప్రజ్ఞపై గోల్‌మ్యాన్ రచించినటువంటి గ్రంథం ఏంటంటే, మనం ఆల్రెడీ నేను సైకాలజీ గ్రంథాలు, రచయితలు అనేటువంటి ఒక వీడియో చేశాను. అందులో చూడండి అన్ని గ్రంథాలు, సైకాలజీలో ఉన్నటువంటి గ్రంథాలు, వాటి రచించిన రచయితల గురించి నేను రాయడం జరిగింది. ఈయన 1995లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎవరు? ఈ డానియల్ గోల్‌మ్యాన్ అనేటువంటి ఆయన. అయితే ఇక్కడ బిట్ ఏంటి? ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనా ఏది ఈ క్రింది వాటిలో అని అడుగుతున్నాడు. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి నమూనాలు 3 రకాలు. అవి: 1 సామర్థ్య నమూనా, 2 లక్షణ నమూనా, 3 మిశ్రమ నమూనా. కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ సామర్థ్య నమూనా అనేటువంటిది ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి నమూనా. మిగిలినటువంటి సృజనాత్మక నమూనా, సాంఘిక నమూనా, భాషా నమూనా అనేటువంటివి ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటివి కావు. నెక్స్ట్ బిట్టు, వైగాట్స్కీ ప్రకారం ఇది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. ఆప్షన్: సాంఘిక సమస్యలు, పోల్చుట, తెలుసుకొనుట, గుర్తించుట. వైగాట్స్కీ ఎవరంటే సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం లేదా సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి వాడు. మనకి ఈ వైగాట్స్కీ అనంగానే గుర్తు రావాల్సినటువంటి ఒక అంశం ఏందంటే సమీప వికాస సిద్ధాంతం లేదా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనమాట. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏందంటే నిమ్న స్థాయి మానసిక చర్య కానిది ఏందని అడుగుతున్నాడు. ఈ వైగాట్స్కీ ప్రకారము మానసిక ప్రక్రియలు అనేటువంటి 2 రకాలు. 1 ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు, 2వది దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. ఈ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలో ఏమేమి అంశాలు ఉంటాయంటే సంశ్లేషణము, విశ్లేషణము, వివేచనం, సృజనాత్మకత, ఆలోచన అనేటువంటివి ఇందులో భాగం. అయితే ఈ దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు లేదా నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలు అనేటువంటివి 6 రకాలు. 1 పరిశీలించడం, 2 గుర్తించడం, 3 గుర్తుకు తెచ్చుకోవడం, 4 ప్రశ్నించడం, 5 తేడాలు చెప్పడం. ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ చూడండి. తేడాలు చెప్పడాన్ని ఏమంటున్నాడంటే ఇక్కడ పోల్చుట లేదా కంపేరింగ్ అంటున్నాడు చూడండి. టెక్స్ట్ బుక్‌లో తేడాలు చెప్పడం అని ఉంది కానీ పోల్చడం అనేటువంటి పదాన్ని ఉపయోగించలా. మనకిక్కడే అర్థం కాదు. నెక్స్ట్ తెలుసుకోవడం. ఈ 6 రకాలైనటువంటివి నిమ్న స్థాయి లేదా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు. అంటే ఇక్కడ సాంఘిక సమస్యలైనటువంటివి ఈ దిగువ స్థాయి లేదా నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ కానిది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ బిట్ తయారు చేసినప్పుడు ఏమి అడగాలి? నిమ్న స్థాయి మానసిక చర్య కానిది అన్నప్పుడు
ఒక్కటైనా ఉన్నత స్థాయి మానసిక చర్యను ఇవ్వాలా లేదా? ఎక్కడో ఈ ఉన్నత స్థాయి మానసిక చర్యకు సంబంధం లేనటువంటి సాంఘిక సమస్యలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరికి మాత్రం మార్కులొస్తాయండి? రావు గదా! నువ్వు నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలను అడిగినప్పుడు, లేదా నిమ్న స్థాయి మానసిక చర్యది కానిది అన్నప్పుడు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియకు సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడిస్తే మనకు చాలా సింపుల్‌గా ఉంటుంది కదా! అలాంటి పరిస్థితిలో మనం లేము. కాబట్టే ఇలాంటి వీడియోస్ చూడండి. యూట్యూబ్‌లో రకరకాల వీడియోస్ వస్తున్నాయి. వాటన్నిటి చూడడం కంటే ఇలాంటి క్లారిటీ ఉన్నటువంటి వీడియోలు చూసినట్లయితే మీకిప్పుడు కాపోయినా రేపు డీఎస్సీకైనా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాంఘిక సమస్యలనేది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. మిగిలినవి నిమ్న స్థాయి మానసిక చర్యలు. ఫ్రెండ్స్ చివరగా ఒక 2 అంశాలు మీతో పంచుకొని ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఒకటి నేను పెట్టేటువంటి షార్ట్స్‌ని మీరు స్క్రీన్ షాట్ అయిన తీసుకోండి. లేదంటే తరచుగా మన ఛానల్‌నైనా విజిట్ చేస్తుండండి. ఎందుకంటే అవి చాలా రిమెంబరింగ్ అనమాట. వెంటనే గుర్తుకు తెచ్చుకోవడానికి, షార్ట్ టైమ్‌లో చూసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడేటువంటి షార్ట్స్. అదేవిధంగా ఈ టెస్ట్‌కి సంబంధించినటువంటి లింక్‌ని నేను మన ఛానల్ యొక్క మెయిన్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మన ప్లే స్టోర్ యాప్ తయారయ్యేంత వరకు మీరు అందులో చూసుకొని టెస్ట్‌లు రాయండి. ఇంకా ఈ టెస్ట్‌లు ఇలానే కొనసాగిస్తుంటాను కాబట్టి, మన ఛానల్ యొక్క లోగో మీద క్లిక్ చేసినట్లయితే, మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మోర్ ఆప్షన్ కొడితే లింక్స్ అనేటువంటివి, ఆ లింక్స్‌లలో టెస్ట్ అనేటువంటి లింక్‌ని ఓపెన్ చేసినట్లయితే మీకు క్వెషన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఇండివిడ్యువల్ అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది మీకు ఆన్సర్ కీ కూడా ఉండడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూసి నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చివరగా హైప్ బటన్ నొక్కినట్లయితే మరింత మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.